చాతుర్మాస దీక్ష. ఆషాఢ పౌర్ణమి నుంచి చాతుర్మాస వ్రతము మొదలు. ఇది అన్నవర్ణముల వారు, అన్ని ఆశ్రములలోని వారు చేసే వ్రతం. అద్వైత సిద్ధి కొరకు చేసే సాధకుడి దగ్గర నుంచి పొలం దున్నే రైతు వరకు అందరికీ వర్తిస్తుంది. అంటే మనుషులందరికీ ఇది అత్యుత్తమమైన వ్రతం. వైశ్వానరం చేసిన తర్వాత సన్యసించిన ఈ వ్రతం ఇంపార్టెంట్. సంవత్సరంలో 110 రోజులు ఈ వ్రతంలో ఎవడైతే ఉంటాడో జన్మకి సరిపడ్డ పవిత్రత, పుణ్యం పొంది ఒక్క జన్మకు రాబోయే పాపక్షయం చేసుకోగలుగుతాడు. ఇది ఏకాదశి నుంచి కానీ పౌర్ణమి నుంచి కానీ చేస్తారు. ఇలా చాతుర్మాస దీక్షలోకి వెళ్తున్నాను అనే గురువు ఆశీర్వాదం తీసుకొని చేయాలి. 108 నుంచి 120 రోజుల వరకు చేయాలి. గురుభావం ఎవరి యందు ఉంటుందో వారు ఆశీస్సు తీసుకుని ప్రారంభించాలి. విగ్రహాన్ని గురువు అనుకున్నా సరే, గురువు ఈజ్ ఎ కాన్సెప్ట్. భావన వల్లే ఈ ఫలం కలుగుతుంది. కానీ వ్యక్తి నిష్పక్షపాతుడే. ధర్మం ఎవరినీ వదలదు. త్రిమూర్తులనైనా సరే దేన్ని గురుతత్వం అనుకుంటారో దాని అనుజ్ఞ తీసుకుని వ్రతం చేయండి. సత్యం తెలిసిన వాడే కాకుండా వ్రతం చేయమని ఆజ్ఞ ఇచ్చిన వాడికి కూడా ఫలం ఉంటుంది. ఏమిటి వ్రతం? మళ్ళు అంటే మడి ఆచారం, జపాలు కాదు. అందరినీ ఆదరించి పరమేశ్వరుణ్ణి అందరి జీవులను చూడడం ఎలాగా? మొట్టమొదట మనలో ఉన్న ఈశ్వరుణ్ణి చూడడం. ఇలా చూడడానికి అడ్డు వచ్చేది ఇంద్రియములు. లోన ఉన్న ఈశ్వరుని గుర్తించి ఆయన్నే చూడు. చేయగా చేయగా అంతటా ఈశ్వరుడే కనిపిస్తాడు. ఎంత తక్కువ ఆహారం మనకు సరిపోతే అంతే తీసుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఒకటి ఆహార నియమం. మొట్టమొదటిది ఆహార నియమం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహారం తగ్గించుకుంటూ వెళ్ళడం. కూరలు మానేయడం, తర్వాత మధురం అంటే స్వీట్స్ మానేయడం. ఇట్లా చేస్తే 4వ నెల వచ్చేటప్పటికి నిద్ర, బద్ధకం తగ్గిపోతాయి. కామక్రోధాలు క్రమేపీ పోతాయి. దక్షిణాయన ప్రారంభంలో వర్ష ఋతువు రాగానే రైనింగ్ డే అంటారు. అంటే కష్టకాలం. లౌకికమైన ధనార్జనకి, యాత్రలకి, దేనికి పనికిరాని కాలం ఇది. ఆహార సంపాదన సాధ్యం కాని కాలం ఇది. ఉన్నది జాగ్రత్త పెట్టుకుని మితాహారం చేయడం. తీర్థయాత్రలు కూడా చేయరు. అంటే సత్రయాగం లాంటి కర్మకాండాన్ని తగ్గించుకోమని అర్థం. భిక్షాటంలో ఉండే స్వాముల వారు ఎప్పుడూ తిరగాలి. కానీ వాళ్ళు కూడా తిరగకుండా ఒక చోట ఉండాలి. శరీరాన్ని, మనస్సుని ఒక చోట కట్టి ఉంచాలి. టైం ఎక్కువ, పని తక్కువ, ఆహారం తక్కువ. ఈ సమయంలో తన గురించి ఆలోచించడానికి టైం ఉంటుంది. తన స్వవిషయం ఆలోచించుకోమని చెప్తుంది. ధర్మసింధువులో దీని గురించి చాలా రాస్తారు. 2 ఇష్టదేవతారాధన, మానసిక నిష్ఠ, ఎప్పుడూ ధ్యానం, శ్రవణ మన్నాదులు, పండితుల దగ్గర సందేహాలు తీర్చుకోవడం, వీరి బోధలు వినడం. ఈ కార్యక్రమం అంతా ఉత్తరం నుంచి దక్షిణం వరకు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంటుంది. కృష్ణుడు చాతుర్మాస దీక్ష చేసినట్లు రాసి ఉంది. యమున పొంగడానికి ముందు గోకులం నుంచి దారుకావనం దగ్గరకు తీసుకువెళ్ళి ఆబాలగోపాలం అక్కడ ఉండిపోయారట. వాళ్లకు ఉన్నది గోధనం. అక్కడ కృష్ణుడు చాతుర్మాస వ్రతం చేశాడు. ఆయన సూర్యోదయాత్ పూర్వం లేచి పశువులను లేవదీసి అడవిలోకి తీసుకెళ్లి జ్యోతిర్లింగోదయాన సమయాన తన వేణువును వినిపించి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారట. చాతుర్మాస వ్రతం అయ్యేటప్పటికీ కృష్ణుడితో తత్తుల్యులయ్యారట. జితేంద్రులై విశేషమైన కాంతితో ప్రకాశించారు. మహర్షులు కూడా వెర్రి గొల్లల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఉజ్వల నీలమణి అంటే కృష్ణుడు అని ఒక బెంగాలీ గ్రంథాన్ని ఒక పండితుడు ఒక ఆయన రాశాడు. అందులో కృష్ణుడు చేసిన చాతుర్మాస దీక్ష గురించి రాశాడు. ఖూజర దేశం అని రాస్తాడు. కృష్ణుడు ఒడ్డున తిరుగుతుంటే యమున ఆయన దర్శనం చేత పొంగేది. ఇంద్రుడు మేఘాలతో కూడా పొంగించలేకపోయాడు. బలరాముడు హలాయుధుడు. ఆయనకి తాటికల్లు అంటే ఇష్టం. ఆయన అగ్రికల్చరల్ రిఫార్మిస్ట్. తన నాగలితో యమునని దున్ని కాలువలు చేశాడు. బలరాముడికి చాతుర్మాస దీక్ష ఎక్కువ గిట్టలేదు. ఎవ్వరూ మనుషుల దగ్గర లేరు. తను ఒక్కడే నాగలితో యమున దగ్గర నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ కాలువలు పంజాబ్ దాకా వెళ్తాయి. ఈ 5 నదులు బలరాముడి కాలంలో ఏర్పడ్డాయంటారు. ఈ కాలువతో దేశం సస్యశ్యామలమైంది. కృష్ణ చరిత్ర భాగవతంలో కంటే బెంగాలీ అండ్ గుజరాతీ లిటరేచర్ లో ఎక్కువ వర్ణించారు. అసలు అవతారం బలరాముడు.
ఈయన స్థావరం, కృష్ణుడు జంగమం, లీలాంశుడు లోకంలో తిరుగుతూ ఉంటాడు, బలరాముడు లోకంతో పని లేకుండా ఉంటాడు. ఆశ్వీజ మాసం రాగానే వృష్ణేశ్వరుడనే జ్యోతిర్లింగానికి ఆరాధన చేయించాడు, శివతత్వం బోధించాడు. తపస్సంపన్నులైన ఋషులు గొల్లలుగా పుట్టారు. తర్కం పోవాలి, ఆర్తితో ప్రేమతో పొంగి పొర్లితే తప్ప భగవంతుడు అర్థం కాడు. అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసే ఆ గ్రంథంలో భక్తి గురించి రాశాడు ఒక స్వామి. భక్తుడికి భగవంతుడు అర్థమవుతాడు, కానీ తార్కికుడికి కాదు. కాశీలో ఒక తర్క పండితుడు ఏం రాశాడంటే, నాకు 80 సంవత్సరాలు, ఇప్పుడు 7వ సంవత్సరం నుంచి తర్కం చదువుకున్నాను. కర్కశమైన తర్కం అనే ఖడ్గానికి పూలమాల వేసిన దాన్ని ఖండిస్తుంది. అట్టి నాకు మీ భక్తి భావన అర్థం కాలేదు అని రాశాడు. మంచి తర్కం విధి విధానంతో చేస్తే బ్రహ్మ సత్యం అని నిరూపించవచ్చు. అలా రక్షిస్తుందని ఒక సిద్ధాంతం. గోపాలులకు ఆ జ్యోతిర్లింగ దర్శనంతో ఒక అనుభూతి కలిగింది. ఎప్పుడూ కొన్ని యుగాల పూర్వం ఎంతో కాలం ఏ జ్యోతి కోసం తపస్సు చేశామో ఆ జ్యోతి యొక్క దర్శన ఫలం ఇప్పుడు కలిగింది అని తెలుసుకున్నారు. ఆ దర్శనంతో వాళ్ళందరూ జ్ఞానులయ్యారు. తర్వాత కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాక మీరు అంటారు, సందేహ నివృత్తి అయ్యే చిత్తశాంతి మాకు ప్రసాదించి వెళ్ళావు. ఇదివరకు నీవు వెళ్తావు అనే దుఃఖంలో ఉండే మాకు నువ్వు వెళ్ళినా దుఃఖం లేకుండా చిత్తశాంతిని ఇచ్చి వెళ్ళావు, జ్ఞానాన్ని మాకు ఇచ్చావు అన్నారు. ఆ కాలంలో ఏ వ్రతాలు వద్దని చెప్పారు. బహిర్యాగం తక్కువ చేసి అంతర్యాగం చేయమని చెప్పారు. ఈ నవీన యుగంలో కూడా చాతుర్మాస దీక్ష చేసి ఫలం పొందవచ్చు. మనసుకి ఉద్వేగం లేకుండా లేని జీవన విధానం, కఠినమైన ఉపవాసం చేయకుండా ఉండడం, ఆహారం క్రమంగా తగ్గించుకోవడం, మిత ఆహారం, శరీరానికి క్లేశాన్నిచ్చే కఠినమైన వ్రతాలు పనికిరావు. మనం చాతుర్మాసంలో ఉన్నామని ఎవరికీ చెప్పక్కర్లేదు. మన నియమంలో మనం ఉండాలి. సులభంగా చేయండి, శ్రమ పడుతున్నట్లుగా కనిపించకూడదు. నిరాడంబరంగా మామూలుగా కూల్గా ఉండాలి. మనం చేసే అనవసరమైన పనులు తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో తరచు తిరగవద్దు, వినోద యాత్రలు వద్దు. క్రమంగా జితేంద్రియులు అవుతారు. వేదకాలం నుంచి అనేక యుగాల నుంచి చెప్పారు ఈ వ్రతాన్ని. నారదాదులు కూడా ఈ దీక్షలో ఉండేవారు. మనుషుడికి ఉండే పెద్ద జబ్బు ఒక చోట కూర్చోలేకపోవడం, ఎప్పుడూ తిరుగుతూ ఉండడం, స్థిరత్వం లేకపోవడం, ఏ పని లేకుండా 4 నెలలు ఉండడం, ప్రాక్టీస్ చేయడం. పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ 3 గంటలు కదలకుండా కూర్చుంటే యోగి అవుతాడు. ఏ పని చేయకుండా చిత్తశాంతితో కూర్చోవడం, అశాంతితో సినిమాకి వెడతారు. ఈ స్థిరత్వం సాధన చేయడానికి ఈ వ్రతం చెప్పారు. పూర్వం చేస్తుండే మంత్ర జపాలు, మంత్ర సాధన, వీటన్నిటికీ ఒక తేజస్సు వస్తుంది. విధిగా ఎంత చేయాలో అంత కార్యమే చేయాలి. అత్యవసరమైనంతే మాట్లాడాలి. సంపాదన లేకుండా గ్రాసాన్ని తినమని చెప్పడంలో సగం పనులు తగ్గిపోతాయి. దీనికి ప్రియాంబుల్ గా ఆహార ద్రవ్యాలు ముందుగానే కొనిపెట్టుకోమని చెప్పారు. ఎక్కువ హోర్డింగ్ లేకుండా ఎంత కావాలో అంతే దాచుకోవడం. ఇవన్నీ చిన్న లౌకిక ధర్మాలు. అహింస, ఏ జీవుడికి అపకారం చేయవద్దని చెప్పారు. నిజంగా ఈ వ్రతంలో ఉంటే ఏ తేళ్ళూరో. అహింసా వ్రతం ఎవరి దగ్గర ఉంటుందో హింసాత్మక జీవులు వారి దగ్గరకు రావు. అంతఃకరణలో ఉండే సత్యశక్తి ఇది. అనృతం పలక్కుండా ఉండడం, మితభాషిత్వంతో సగం అబద్ధాలు తగ్గుతాయి, మిగతాది సాధన చేత. ఎప్పుడూ హృదయంలో భగవంతుడి నామస్మరణ క్షణం విడవకుండా ప్రయత్నపూర్వకంగా భగవన్నామస్మరణ చేయాలి. ఆ నామం ధరించబడాలి. బోధ, పెద్దలు బోధిస్తే వినడం, విన్న బోధలు చర్వణం చేసుకోవడం, తను విన్న విషయాలే మళ్ళీ తెలుసుకోవడం. కొంత విషయాలు బోధపడవచ్చు. శ్రవణం మననం చాలా అవసరం. ప్రాణాయామం, నిద్రాహారాలు తగ్గించడం. దానం, మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు ఇచ్చేస్తాం, మన దగ్గర మితంగా ఉన్నప్పుడు ఈ దానం చెప్పారు. ఎవరైనా వస్తారేమోనని హోల్డ్ చేసుకోవడం కాదు, అంటే తనకి తగ్గిపోతుందని స్టోర్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది కాదు, తనకు ఉన్నా లేకపోయినా దానం చేయడం, ఆర్తితో వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వడం, అతిథి అభ్యాగతలను ఆదరించడం. 1 నెల భూసేనమే చెప్పారు, అంటే దాదాపు ఒక యోగియే అవుతాడు.
ఇట్లా రిపీటెడ్ గా హ్యామర్ చేస్తే ప్రకృతి అంతా స్వాధీనమవుతుంది. ఎప్పుడూ కొంతకాలం ఈ పని చేస్తానని నిర్ణయించుకోవడం దీక్ష. ఇట్లా చేస్తే మీకు ఫలం వస్తుంది. ఇట్లా 2 చాతుర్మాసాలు చేస్తే ఎంతో ప్రగతి. వీటి వల్ల భయంకరమైన రోగాలు తగ్గుతాయి. మంచిది కాని అలవాట్లను తగ్గించుకునే దీక్ష సంకల్పము చేసుకోవాలి ఈ చాతుర్మాసంలో. ఇక్కడ జితేంద్రియత్వం ప్రధానం కాని విషయం కాదు. ఆత్మ నిగ్రహం కోసం పెట్టారు. కళ్యాణ భారతి స్వాముల వారిని నెరూరులో ఉండేవారు. వాళ్ళ రైతుకి చాతుర్మాస దీక్ష చెప్పారు. 6 బస్తాల జొన్నలు నీ చేత్తోనే పిండి చెయ్యి, ఒకసారి తిరగలి తిరిగితే రామా అని చెప్పాలి. ఇట్లా చేసేటప్పటికి 4 మాసాల్లో 40 లక్షల రామ జపం అయిందిట. వీడు తర్వాత కాలినడకన కాశీ వెళ్లి పుణ్యాత్ముడయ్యాడు. భాగవతం చదవండి, వీలైతే ఈ 7 దేవీ భాగవతం చదవండి. వీటి వల్ల కార్యసిద్ధి, కామ్య కర్మల్లో సిద్ధి అన్నమాట జరుగుతుంది. నిత్యం చేసే రొటీన్ లో కాస్త చేంజ్, ఫిక్సిటీ తీసుకురావాలి. పులుపు కారం ఒక్కొక్కటి వదిలేయండి. పొద్దున సాయంత్రం లెక్చర్ నోట్స్ చదవండి. వెయిటింగ్ కూడా ఒక సాధన. సినిమాలో లైట్లు పోతే 2 నిమిషాలకే ఎంత గోల చేస్తారో. చాతుర్మాస దీక్ష ఇది ఒక దీక్ష. మొదటి మాసం ఏకభుక్తం, 2వ మాసం పాలు పళ్ళు, 3వ మాసం లిక్విడ్ డైట్, 4వ మాసం జలపానం. ఇది ఐడియల్ స్టేట్. మితాహారం, మిత భాషణ, నామస్మరణ, ధ్యానము ఇట్లా గడపాలి. సాధకుడు చాతుర్మాస దీక్ష తప్పక తీసుకోవాలి. ఏదో ఒక నియమం పెట్టుకుని ఏది ఏమైనా నియమభంగం కలగకుండా 4 మాసాలు శ్రద్ధ క్రమశిక్షణతో గడపాలి. భగవచ్చింతనతో కాలం గడపాలి. అంతవరకు క్రమేపీ ధ్యేయానికి దగ్గరవుతుంది. ఆహారం నియమించాలి. ధ్యానంలో నిద్ర వస్తుందనిపిస్తే 3 సార్లు ప్రాణాయామం చెయ్యండి. ముక్కు మూసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఇమాజిన్ మై ఫామ్ వాచింగ్ యూ విత్ ద ఓపెన్ ఐస్. సాధకుడు ఎట్లా ఉండాలంటే తనకు అందబోయే ఫలం ఏ కర్మశేషం చేతన్నా దూరం అవుతుందేమో అని కర్మ చేయడానికే భయపడతాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎక్కడ ఎవరి మధ్య ఉంటే మనసా వాచ కర్మ చేయాల్సి వస్తుందో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీ వోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్. నిర్లిప్తత, టోటల్ ప్యాసివిటీతో ఉంటాడు. బుద్ధి కర్మానుసారని, బుద్ధి కర్మను బట్టి నడుస్తుంది. కర్మ సంస్కారాలని బట్టి చేస్తాడు. లోపల ఉన్న సంస్కారాలను దహించమని గురువుని ప్రార్థిస్తూ ఉండాలి. డిస్టైన్డ్ ఫ్రీ విల్. ఫ్రీ విల్ అండ్ డెస్టినీ అనేవి 2 ఉన్నాయి. కానీ డిస్టైన్డ్ ఫ్రీ విల్ ఉంది. బజారుకి వెళ్ళి కూరలు కొంటూ బీరకాయలు తెస్తారు. అంటే బీరకాయలు ఏదో ఏరుకున్నట్టు, వంకాయ బదులు బీరకాయ సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ బీరకాయ కొనడం అనేది డెస్టైన్డ్ ఫ్రీ విల్. ఊర్ధ్వమూలం అధోశాఖ అంటారు. పండు పండగానే చెట్టు మించి కింద పడుతుంది చూడడానికి. కానీ నిజానికి ఆ పండిన పండు కింద పడడం అనే కాక ఇట్ స్టార్ట్స్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ. దెన్ ఈ జర్నీలో హౌ టు గో, హౌ నాట్ టు గో, హౌ సూన్ టు గో, హౌ లాంగ్ టు గో, ఇవన్నీ చాయిస్. కానీ ఇవన్నీ డెస్టైన్డ్ ఫ్రీ విల్లే. భూభువ స్వర్లోకాల్లో ఉండేది, కార్మిక జగత్లోనే ఉండేదంతా డెస్టైన్డ్ ఫ్రీ విల్లే. ఉండడం లేకపోవడం ఫ్రీ విల్. ఫ్రీ విల్ వర్క్స్ నాట్ అకార్డింగ్ టు ఫ్రీ విల్ బట్ వర్క్స్ అకార్డింగ్ టు డెస్టినీ. టు బి ఆర్ నాట్ టు బీలో ఫ్రీ విల్ ఉంది. ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ కి మంచి ఎక్సర్సైజ్ అంటే సాధన చేయాలి. అదే మాస్టర్తో లివింగ్. ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ అంటే ఆ రోజే పరివ్రాజకత్వం పొందడం. అప్పుడు షార్ట్ జంప్ అవుట్ యాజ్ ఇఫ్ సంబడి హ్యాస్ థ్రోన్ అవుట్. ఏదో 7 miles per second క్రిటికల్ స్పీడ్ అన్నారే, అలా బయటికి వెళ్తాడు. మనము సంసారము కోరి వచ్చి అందులో ఇరుక్కున్నామా? ఎవరో తోశారు, వాడికే వదలండి లాగే భారాన్ని. అప్పులు తీర్చడానికి వచ్చాం. దివారాత్రాలు కష్టపడి బ్రిడ్జి ఎక్కి దిగి గుండె అలసేదాకా తిరిగి పని చేసి అప్పులు తీర్చేద్దాం. చుట్టూ ఉన్న విద్యకి నమస్కరిస్తే కానీ అది మనస్కరించదు మరి వదలడానికి. You must know in free will and destiny there is destined free will only. ఫ్రీ విల్ లో జీవులకి చాయిస్ ఉన్నది. యాటిట్యూడ్ చూస్ చేసుకోవడానికి ఎప్పుడూ చాయిస్ ఉన్నది. ఫ్రీ విల్ ప్రాపంచిక విషయాల్లోనే, అక్కడ కంట్రోలర్ వేరే. షేరింగ్ అమంగ్స్ట్ డిసైపుల్స్. On a material plane, any resolution
whether it's a love matter, a materialistic pursuit, or success in life. A man is bound to turn to something else, something other than the material pursuits for a relief and some kind of soothing effect on his ruffled up emotions. Normally, they don't find anything really worthy. Suppose there are alternatives to material pursuits in the material world itself. Social service, for example, entering into politics with a genuine, honest desire to serve the country, or serving the poor children somewhere doing free medical work. Anything like that is a good alternative to material pursuit. But unfortunately, all these institutions are equally polluted because some kind of materialistic people with selfish motives and dishonesty have already filled themselves up in these institutions. So a genuine seeker is not finding any kind of solace either in his own material pursuits or alternatives to it on the material plane. So the third path left to him is only spiritual pursuit. It is no doubt true these institutions talk about upliftment, spiritual service to men are also polluted by materialism, but partly. It is in those areas that one can certainly hope at least to get 110 percentage, 1 in 10 proportions of genuineness in some genuine institutions, a real honest person, although he is quite sincere about his pursuit and purpose, whether he himself is an evolved soul or not, that is a different matter. But at least genuine pursuing practicants will be able to support each other. They share the same feelings, same ambitions, same perceptions about material and other things. So, definitely, a solace is found in a non materialistic pursuit. And if you can have a friend there, in that friend, it is an ample reward for yourself. Hence, there is a guru and there are half a dozen chelas. What gives them immense happiness in day to day living is sharing life with the other Guru chelas. Guru is the protector. He altogether lives on a different plane himself. You can't share your day to day course of life with him. The real happiness lies in having a colleague of your own, totally with the same vibrations, wavelengths, same perceptions, sharing the same feeling of worshipping the same object with the same objective. This great way of life is encouraged in the ashrams, and they saw to it that a number continues to be only a company and not a crowd. So-called Gurukula schools have 250 people in the hostels. They don't make a company, it's a crowd. Again, in that crowd, some polarization takes place. A half a dozen boys may form a company because they have the common objective of stealing the money, or another group may become a small coterie of a small coterie because they are interested in eve teasing. So, what you call polarization takes place. In a small company of half a dozen or 10 people, there can be no polarization. All are polarized towards only one center. One important thing I would say, irrespective of achievements, because the achievements depend on the stage of evolution of that particular soul, all cannot have emancipation overnight, like taking a degree from university after attending the same classes and professor. It is not as though the course does not begin and end in that location, simultaneously for all. They do go through the same course, but their absorption is different in degrees. Also, one more factor is there. They can't compare notes with the Guru. He is incomparable. They can compare notes only with their colleagues and exchange views, opinions, judgments, and feelings. That's why, if a family has four brothers, their way of conducting themselves in society would be different. They share, and that brings them together. Goal, nothing else but the goal. ఒక గంట సమయంలోనే దసరా 10 రోజుల పూజలు 20 పూటల భోజనాలు ఎన్నో వేల మంది రావడం పూజ చూడడం సంతోషించడం హోమాలు చేయడం అన్ని అనుభవించాం. అట్లాగా నేను అనుకోవడం కాదు, నేను నిజంగా అనుభవించాను. అది నాకు సత్యమే. ఎంత సత్యమంటే గీతలో కృష్ణుడు చెప్పినట్లు
ఓ అర్జున, నీవు వీళ్ళని చంపుతానని అనుకోవద్దు. వీరందరూ నా వల్ల ఇదివరకే చంపబడ్డారు. నీవు చేసేది చంపేది నిమిత్త మాత్రానికి. అర్జునుడు విశ్వరూప దర్శనములో ఇది చూశాడు. తర్వాత యుద్ధంలో కూడా ఫిజికల్ ఐతో మళ్ళీ చూశాడు. అంటే భగవంతుని అనుభూతికి మనుష్యుడి అనుభూతికి టైం లాగ్ ఉందన్నదన్నమాట. భగవంతుని చేత పూర్వమే అనుభవం అయితేనే అది మనుష్యుని అనుభూతిలోకి వస్తుంది. మనుష్యుడి అంతస్తు బట్టి భగవంతుని అనుభవించే దానిలో ఎక్కువ తక్కువ అనుభవిస్తాడు. ఉదాహరణకి మనుషుల కన్నా వీరి భవిష్యత్ యొక్క జ్ఞానము దేవతలకు ఉంటుంది. కానీ భగవంతుడు సంకల్పించిన కార్యము ఏ రూపం దారుస్తుందో వారికి తెలియదు. నా డిసైపుల్స్ యొక్క ఈగోతో నాకు ఎప్పుడూ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ మనస్సుల్లో ఒక్కొక్కప్పుడు మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకుని తక్కిన సమయంలో నన్ను మర్చిపోతారు. దీనికి కారణము ప్రకృతి వాళ్ళ పంచేంద్రియముల పైన మనోబుద్ధుల పైన పనిచేయడమే. వాటిని జయించి ఎప్పుడూ నన్ను జ్ఞాపకం పెట్టుకునే డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. కావాలంటే వాళ్ళు అలా చేసేటట్లు ప్రకృతి ప్రభావం వాళ్ళ పైన పడకుండా ఉండేటట్లు చేయవచ్చు, కానీ చేయను. అప్పుడు అందరూ మెకానికల్ గా నన్నే ధ్యానిస్తారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సొసైటీలో చేయవలసిన డ్యూటీస్ చేయరు. దే ఫీల్ చేజ్డ్ బై మీ. అసలు మీకు శరీరం ఎందుకు వచ్చింది? కర్మ బాకీ ఉన్నది అంటే యువర్ డ్యూటీస్ టువర్డ్స్ సొసైటీ. మీ వల్ల సొసైటీని అనుభవింపవలసి వస్తున్నది. రివర్స్ ఆల్సో. సొసైటీ వల్ల మీరు పొందవలసింది అనుభవింపవలసింది ఉన్నది. మీకు ప్రకృతికి ఉన్న సంబంధము తెంపివేసి మీ కర్మ సొసైటీలో ఉన్న ఇంతమంది కర్మ నలిఫై చేస్తే ఆ చేయడంలో జస్టిఫికేషన్ ఏమిటి? చేస్తే మీకు వెంటనే శరీర పతనం దొరుకుతుంది. అప్పుడు మీరు చేసే సాధన ఏమిటి? ప్రకృతిలో మీ నిత్యకృత్యములు మామూలుగా చేస్తూ ఎప్పుడూ నన్ను స్మరించడం, నాతో మీరు ఐడెంటిఫై చేసుకోవడం, నా పరంగా మీరు కర్మలు చేయడం. ఇట్లా అయితే అదే ఒక సాధన. మీ ధర్మములు కర్మములు సక్రమంగా చేసిన వారు అవుతారు. ఆ కర్మ ఫలము మిమ్మల్ని అంటదు. మీ కర్మకు గురి అయిన వారంతా బాగుపడతారు. ఉదాహరణకి ఎవరినో కోపం వచ్చి తిడితే ఆ సమయంలో మీరు గురువు కాన్షియస్నెస్ లో ఉండి ఆ కోప ఫలముగా ఎదుటివాడు శిక్షింపబడమే కాక దోషరహితుడుగా సరిదిద్దబడతాడు. మీ శిక్షలో కరెక్టివ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇట్లా మీరు సాధన చేయడానికి అడ్డేమిటి? నా గ్రేస్ కావాలి మీరు అడగవద్దు, అది ఎప్పుడూ ఉంటుంది. గ్రేస్ ఎవరికి కావాలి? నా సర్కిల్ బయట ఉన్న వాళ్ళపై నా దృష్టి ప్రసరించి వాళ్ళని నా సర్కిల్లోకి తీసుకురావడాన్ని గ్రేస్ అంటారు. మీరంతా స్టేజ్ దాటిన వారే. నాకు కుడి చేతిపై ఎడమ చేతి వైపుపై గ్రేస్ కావాలా? ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ? కనుక కావాల్సింది గ్రేస్ కాదు, మీ సాధన, యువర్ అప్లికేషన్, కీపింగ్ ద గోల్ కాన్స్టెంట్లీ ఇన్ మైండ్. ఈగో కంప్లీట్ గా సరెండర్ చేస్తే భగవంతుడు ఆ ఇండివిజువల్ ద్వారా తన పనులు చేసుకుంటాడు. ఉదాహరణకి పంచపాండవులు దేవతాంశ సంభూతులే. వారు ఇంతకు ముందు ఉన్న జీవులు కారు. మరి వాళ్ళు ఎందుకింత కష్టపడ్డారు? దానికి కారణము పూర్వజన్మ కర్మ ఫలం అని చెప్పలేం కదా. కృష్ణుడే పంచపాండవుల శరీరంలో జీవించి తన కార్యము నడిపించుకున్నాడు. భీముడి చేత చంపబడవలసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏ కారణము లేకుండా భీముడు వాళ్ళతో యుద్ధము చేయడు. కనుక భీమునితో హతులు కావలసిన వాళ్ళు భీముని పట్ల ఏదో అన్యాయం చేసి భీముడికి కష్టాలు తెచ్చిపెట్టి కోపం తెప్పించి భీముడి చేతిలో హతులైనారు. భగవంతుని కార్య నిమిత్తము పంచ పాండవులు బాధపడ్డారు. ధర్మరాజు భగవంతుని జ్ఞానాంశను ధ్యానం చేసేవాడు. అర్జునుడు భగవంతుని యోగములో ధ్యానించేవాడు. భీముడు రూపధ్యానం, నకుల సహదేవులు నామస్మరణము, ద్రౌపది అభయహస్త ధ్యానము అహర్నిశలు చేసేవారు. నెపోలియన్ బోనాపార్టే పరమగురువును 2 సార్లు చూశాడు. మొదటిసారి యుద్ధమాపేయమని పరమగురువు చెప్తే అట్లాగే అన్నాడు, కానీ మాట తప్పి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి ఎవ్వరూ జనరల్స్ కూడా వెళ్ళడానికి భయపడేవారు. నెపోలియన్ కి ఒక మేజర్ బాడీ గార్డ్ ఉండేవాడు. ఎవరన్నా వస్తే ఈ మేజర్ వెళ్ళి సంగతులు నెపోలియన్ కి చెప్పేవాడు. పరమగురువు దర్శనం రెండోసారి ఒక ఆర్డినరీ సోల్జర్ రూపంలో జరిగింది. సోల్జర్ రూపంలో కారిడార్ వరకు బూట్ తో పెద్ద చప్పుడు చేసుకుంటూ నెపోలియన్ రూమ్ దాకా వచ్చేశారు. జనరల్స్ కూడా అట్లాగా చప్పుడు చేసేవారు కాదు. వచ్చి తన పేరు ఫలానా అని ఆ మేజర్ కి చెప్పి నెపోలియన్ కి చెప్పమన్నాడు. ఆ మేజర్ అట్లాగా వెళ్ళి చెప్తే ఎంతో భీకరుడు దృఢుడు అయిన నెపోలియన్ గాలిలో ఫెదర్ లాగా వణికిపోయాడు. బయటికి వచ్చి ఆ సోల్జర్ ని రిసీవ్ చేసుకుని ఆయన ముందు మోకరిల్లాడు. అప్పుడు పరమగురువు ఇంతకు ముందు తనకిచ్చిన మాట తప్పాడని,
ఈసారి జాగ్రత్త అని, లేకపోతే పూర్తిగా తాను నాశనం చేస్తానని బెదిరించారు. అదంతా మేజర్ తన డైరీలో రికార్డ్ చేశాడు. ఇది హిస్టరీలో కూడా ఉంది. ఆ సోల్జర్ బయటికి వచ్చి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచి చీకట్లో కలిసిపోయాడు. వెతికితే కనపడలేదు. ఆ స్పాట్ కి వెళ్లి చాలా మంది బిషప్ ని ధ్యానం చేస్తారు. చాలా పీస్ దొరుకుతుంది. ఆ స్థానము పరమ గురువు పాదము మోపిన పవిత్ర స్థానం. ఏ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ టు గురు. సాధకుడికి సమస్య వస్తే పరిష్కారం కోసం ఏ యాటిట్యూడ్ తో ఉండాలి? మాస్టర్ రిప్లైస్, సమస్య అనేది స్కిన్ బయట వ్యవహారం. లోపల అంతఃకరణలో సాధన ఎప్పుడూ ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి. మనకు ధ్యేయం ఉంది, దానికై సాధన అహర్నిశలు సాగాలి. బయట వ్యవహారాలు పీస్ని డిస్టర్బ్ చేసేవిగా ఉంటే ఏం చేయాలి? ఒక యాటిట్యూడ్ ఇన్ లైఫ్ అలవర్చుకోవాలి. ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే దాని రిజల్ట్ కంట్రిబ్యూటరీగా ఉండాలి. అంటే విన్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ గురు ఇంటర్ఫియర్స్, దాని రిజల్ట్ కంట్రిబ్యూటర్గా ఉండాలి. లేదా అబ్సల్యూట్ టోటల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి అవతల వాడి వ్యవహారంలో. ఈ యాటిట్యూడ్ ఉంటే మనకి పీస్. ఎంతో అన్ఎఫెక్టెడ్ గా ఉంటాం. చుట్టూ ఏమైనా జరగని అలా రాక్ లా ఉండాలి. మన ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉన్నా సరే అదొక యాటిట్యూడ్. థర్డ్లీ, రెమెడియల్ మెషర్స్ చూడాలి ఆర్ ఎండ్యూర్ ఇట్. ఫస్ట్లీ, కంట్రిబ్యూట్ ఇంటర్ఫిరెన్స్. సెకండ్లీ, రాక్ లైక్ నాన్ ఇంటర్ఫిరెన్స్. థర్డ్లీ, రెమెడియల్ మెషర్స్. ఫోర్త్లీ, ఎండ్యూర్. వాట్ కెన్ బి రెమెడీడ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. రెమెడీ అంటే వార్ ఫుటింగ్ మీద ఉన్నా సరే టిల్ ద ఎండ్ గో ఆన్ ఫైటింగ్. Hitler is an example. He was a perfect gentleman in spite of his actions. పవర్ కి రాగానే వెంటనే తన పాలసీ డిక్లేర్ చేశాడు. ఐ డోంట్ లైక్ బ్లాక్స్. వాళ్ళు వెంటనే కంట్రీ వదిలి వెళ్ళాలి. ఇఫ్ దే డోంట్ గో ఐ విల్ డెస్ట్రాయ్ దెమ్ అన్నాడు. వెళ్ళక రెసిస్ట్ చేసిన వాళ్ళని డెస్ట్రాయ్ చేశాడు. అతని పాలసీని చాలా మంది అడ్మైర్ చేశారు. వార్ లో ఐ విల్ ఎండ్ ఆర్ సీ ద ఎండ్ అనుకున్నాడు. అలానే జరిగింది. అసలు మనిషికి కావలసిన పీస్ ఎందులోంచి వస్తుంది? అండర్స్టాండింగ్ లో. హీఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ మ్యాన్ హూ ఈస్ నాట్ బీయింగ్ అండర్స్టూడ్ బై హిస్ క్లోజ్ అసోసియేట్స్. క్లోజ్ అంటే మామూలుగా మనిషికి నోబ్లెస్ట్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. క్లోజెస్ట్ కూడా అంతకన్నా హయ్యర్ రిలేషన్స్ ఉన్నాయి. టీచర్ టాట్, మాస్టర్ డిసైపుల్, దే ఆర్ క్లోజర్ దాన్ ఎనీ అదర్ మండైన్ రిలేషన్. అలానే గాడ్ సోల్ రిలేషన్ కూడా అవి అండర్స్టాండ్ కావు. అయితే మాత్రం ఇన్నర్ పీస్ వస్తుంది. ద డిసైపుల్ షుడ్ అండర్స్టాండ్ హిస్ మాస్టర్. వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్నో విషయాలు మీద అగ్రీ అవుతారు, కానీ అండర్స్టాండ్ చేసుకోరు. ఐ హావ్ కమ్ టు నో హిమ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ కేమ్ టు నో ఆఫ్ హిస్ ప్రైవేట్ లైఫ్ అంటుంది వైఫ్. అగ్రీ అయితే అండర్స్టాండ్ అవ్వక్కర్లేదు. దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నా దగ్గరకు ఒక అతను వచ్చి, యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ మీ సార్ అన్నాడు. నో, టిల్ ఎస్టర్డే ఐ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యూ, బట్ ఓన్లీ టుడే ఐ హ్యావ్ అండర్స్టూడ్ యూ అన్నాను. అంటే నిన్నటి దాకా రిలయబిలిటీ లేదు, ఇవాళ తెలిసింది అని అర్థం. హౌ రిలయబుల్ హీఈస్ అని తెలిసింది. నా ఆఫీసర్ కి నాకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని డీజీపీని నేను తీసేయలేను, అతనే నన్ను రిమూవ్ చేయాలి. కానీ నా యాటిట్యూడ్ ఎలా ఉంటారంటే, అట్ స్టాండ్ ఫ్రమ్ టుమారో నథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, నథింగ్ సర్ప్రైజెస్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అలా 4 రోజులు గడిచేసరికి ఆఫీసర్ కి సర్ప్రైజ్ అనిపించింది. He has himself changed from the 5th day. That was a surprise which was so unnatural for him. నా యాటిట్యూడ్ చూసి he became interested. ఏమిటి మనిషి అని తాను చేంజ్ అయ్యాడు. నథింగ్ ఎక్స్పెక్టెడ్ అని అనుకుంటే నాకు వచ్చేది ఏమిటి? పీస్. మనిషికి ప్రైమర్లీ కావాల్సింది ఏమిటి? పీస్, ఫర్ విచ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ ఓన్ పర్సన్ బై హిస్ క్లోజ్ పీపుల్ ఈజ్ నెసెసరీ. ఇదంతా ఎనాలిసిస్ ఎందుకు చెప్తున్నాను? దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ లైఫ్. నా చుట్టూ కర్టన్ వేసేసాను, అది తొలగించుకుని రావాలి. నేను ఇచ్చేది అడగరు, ఇవ్వండి ఇవ్వమని అడుగుతారు. ఇది అడగాలి అని చెప్తే అది అడగరు. రైట్ థింగ్, రైట్ పర్సన్ రైట్ లాంగ్వేజ్ లో చెప్పినా అడగరు. అప్పుడు నేను రాక్లా అలా కళ్ళు మూసుకొని ఉంటాను. ఐ రిమైన్ అబ్సల్యూట్లీ అన్ఎఫెక్టెడ్. సాధకుడికి వచ్చే ప్రాబ్లం స్కిన్ బయటిదే. దాన్ని ట్యాకిల్ చేయడానికి మార్గం కరెక్ట్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడమే.